హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు అరటి చెట్టు గురించి తెలుసుకుందాము. అరటి చెట్టు ఏముంది, అందరికీ తెలిసిన విషయమే కదా అనుకుంటారా? కాదండి, కొన్ని కొత్త విషయాలు కూడా మనకు తెలియనివి దీంట్లో ఉన్నాయి. సహజంగా మనం అరటిగెలు తీసిన తర్వాత చెట్టుని అలా కట్ చేసేస్తాము. ఆ కట్ చేసిన భాగాన్ని చూడండి, కత్తితో చుట్టూ రౌండ్గా ఒక గిన్నె ఆకారంలో కట్ చేస్తారనమాట. ఎందుకు అది అంటే, దాంట్లో మనకు ఒక 6 అవర్స్‌లోనే మంచి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే, మినరల్ వాటర్ ఎలా ఉంటాయో అలా అంత స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. ఆ వాటర్ ఎందుకు అంటే, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని అది క్యూర్ చేస్తుందండి. ముఖ్యంగా షుగరు, బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. థైరాయిడ్‌ని తగ్గిస్తుందంట. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కి ఇది బాగా పనిచేస్తుందండి. మనము టూర్స్ వెళ్ళినప్పుడు అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కానివ్వండి, లేదా వాటర్ సరిగ్గా తాగకపోవటం వల్ల కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి వాటికి ఈ నీరు చాలా బాగా పనిచేస్తుందండి, మెడిసిన్ అవసరం లేకుండానే. చూడండి, రాత్రి ఈ ఆకు వేసి కట్టేసి ఉంచాం కదా చెట్టుకి, ఉదయానికి అందులో నీరు వచ్చింది చూడండి. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో చూసారా? ఆ నీటిని మనం తీసుకొని బాటిల్లో నింపి పెట్టుకొని ప్రతిరోజు పరగడుపున ఒక కప్పు నీళ్ళు తీసుకోవచ్చండి. ఈ విధంగా ఈ చెట్టు నుండి 3 రోజులు ఈ వాటర్ని తయారు చేసుకోవచ్చండి. చూశారు కదా? ఇది ఎక్కువ కేరళ వాళ్ళు ఈ అరటి చెట్టుని చాలా చక్కగా ఉపయోగించుకుంటారండి. కూరగా చేసుకుంటారు, వాటర్‌ని ఉపయోగిస్తారు, అరటిగెల ఉపయోగిస్తారు, పువ్వును ఉపయోగించుకుంటారు, ఆకులను ఉపయోగించుకుంటారు. చూడండి, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూసారా? ఈ నీటిని మనం ఇలా తీసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక కప్పు నీళ్ళు తాగితే చాలా మంచిదండి. స్వచ్ఛమైన నీరు ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను.